ఇంట్లో నాన్నకు తెలియకుండా చొక్కా జేబులో డబ్బులు దొంగిలించినంత సులువుగా ప్రభుత్వానికి తెలియకుండా ఒక మంత్రి ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లను తన ఇష్టారాజ్యంగా వాడేశాడు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం కేటీఆర్ బ్రేక్ చేసిన రూల్స్. కేబినెట్ అనుమతి లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈసీ అనుమతి కోరలేదు, విదేశీ కరెన్సీలో ట్రాన్సాక్షన్కి ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. కేవలం నోటి మాట మీద ఈ డీల్ మొత్తం సెట్ చేశాడు కేటీఆర్. నిజానికి ఫార్ములా ఈ రేసు స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్, కానీ ఆ సంస్థ తప్పుకోవడంతో హెచ్ఎండిఏను బలిచేశాడు కేటీఆర్. ట్రైపార్టీ అగ్రిమెంట్ రద్దై బైపార్టీ అగ్రిమెంట్ ఇంకా జరగకముందే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకి పేమెంట్స్ చేశారు. అగ్రిమెంట్ నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ ఆ అగ్రిమెంట్కి ముందు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. అంటే క్విడ్ ప్రో కో జరిగినట్లే గదా. ఇదంతా పైకి 55 కోట్ల వ్యవహారం, కానీ తర్వాతి సీజన్లకు కూడా కలిపి మొత్తం 600 కోట్లకు కుదిరిన డీల్ ఇది. ప్రభుత్వం పోయింది కాబట్టి దొరికిపోయారు, లేదంటే ఆ సొమ్మంతా లూటీ చేసేవారు.